భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలిన ఒక గానకోకిల చివరి మాటలు ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టేస్తున్నాయి, ఆలోచనలో పడేస్తున్నాయి. గతేడాది కరోనా బారిన పడిన ఆమె వయసు పైబడటంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి మనకు తెలిసిందే. ఆమె హాస్పిటల్లో జీవితాన్ని గడుపుతూ తన డైరీలో రాసుకున్న చివరి మాటలు ఇవే. లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు. అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గ్యారేజ్లో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన అలంకార సాధనలు, విలువైన రకరకాల పాదరక్షలు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడున్నాయి. కానీ ఆస్పత్రి వారిచ్చిన చిన్న గౌను వేసుకునున్నాను. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు చాలానే ఉంది, కానీ నాకు ఏది ఉపయోగం లేదిప్పుడు. నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది, కానీ నేను ఆస్పత్రిలో ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్నింటికీ ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టుకి ఈ టెస్టుకి ల్యాబ్లకు మారిమారి వెళ్తున్నాను. ఆనాడు నిత్యం శిరోజాలంకరణల వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు. ప్రసిద్ధి చెందిన హోటల్స్లోని ఆహారం తింటూ ఉండేదాన్ని. కాని ఈనాడు పగలు 2 మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచమంతా తిరిగేదాన్ని. కానీ నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్లడానికి 2 అటెండర్లు సాయం చేస్తున్నారు. ఏ సంపద, వసతులు ఏవీ నాకు సహాయపడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. కాని కొంతమంది ఆత్మీయుల ఆప్యాయత, వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి ఈ జీవితం. ఎవరికి సహాయం చేయలేని ధనం, పదవి ఉన్నవారికే విలువివ్వకండి. మంచి మనసున్న వారికి విలువనిచ్చి స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఇంతే కదా మనిషి జీవితమంటే. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయం చలించకమానదు. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు ఎందరో సంగీత దర్శకుల సంగీతానికి ఆమె గానాన్ని అందించారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె దాదాపు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. తెలుగులో 1955లో ఏఎన్ఆర్ నటించిన సంతానం సినిమా కోసం నిదురపోరా తమ్ముడా, 1965లో ఎన్టీఆర్ నటించిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వెంకటేశ పాట, 1988లో నాగార్జున నటించిన ఆఖరి పోరాటం సినిమాలో తెల్లచీరకు పాట పాడారు. 1929 సెప్టెంబర్ 28